విజయ్ దేవరకొండ పెళ్లికి విలువలేదని అలిగి అటకెక్కి కూర్చున్న మా వెన్నెల మరి ఇయ్యాలనన్నా చక్కగా వార్త తీసుకొస్తుందో లేకపోతే మళ్ళేం కథలు పడుతుందో కదా. వెన్నెల, ఓ వెన్నెల, ఏం చేస్తున్నావు? బంగారం, ఒకటి చెప్పనా? చెట్టుకు నీరు పోస్తేనే కదా పువ్వు విరబూస్తుంది. నా వార్త నీకు చెప్తేనే కదా అర్థమవుతుంది. పోరా బంగారం, బంగారం. ఒకటి చెప్పనా బంగారం? అయ్యయ్యో వద్దమ్మా, ఇప్పుడే వార్త తెచ్చాను, అందరికి చూపిస్తాను గాని సుఖీ బావా. ఏమైంది పిల్ల అయ్యాల నీకు? ఏది సూటిగా మాట్లాడతలేవు? పిచ్చి గిట్ల లేచిందా ఎట్లా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అబ్బా వెన్నెల, మస్తు షేడ్స్ ఉన్నాయి నీ లోపల. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? yes 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 నువ్వు కూడా లైలాకి అత్తున్నావు. అబ్బబ్బబ్బబ్బా, నో డౌట్ ఇంటికి పోయినాక 3 నిమ్మకాయలు లిప్పేయాల్సిందే. హరియా హరియా హరియా. అరే ఏంట్రా ఇది? చిచ్చి, నువ్వు నవ్వకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బా కమల్ హాసన్, నువ్వు కూడా రెచ్చిపోతున్నావు కదా. ఏం పిసగిట్లా లేచిందా లేకపోతే ఆడోగలు మోపైతుర్రా ఇట్లా? ఆ రాజేష్ ఏమో అట్లా సతాయిస్తాడు, నువ్వేమో ఇట్లా సతాయిస్తావు. వార్తలు తెమ్మంటే అర్థమైతలేదా? ఒడియమ్మ బంటే, ఏం పిసగిట్లా లేచిందా? అది కూడా కరెక్టే కదా వాణి. నీ బొంద కరెక్టు, నీ బోరిగా కరెక్టు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకని అర్థమైతుందా? చాలా సేపటి తర్వాత నాకు కూడా అర్థమైందిరా వాణి, ఇంకా నీకే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అర్థమవుతుందా? సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అందరికి అర్థమవుతాయా ఏంటి? సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేను ఆడికొచ్చిందే అనుకో, చెవ్వుతుంటే మించి ఒక్కరు జరుతా, అట్లనే పడిపోతావు. ఎండాకాలం దినం మళ్ళా లేచుడు కూడా లేవవు. చెప్పేదేదో సక్కా చెప్పు. అమ్మ బాబోయ్, ఇవన్నంత పని చేసేటట్టే ఉన్నది. విషయం ఏందో చెప్పేద్దాం. నిజం చెప్పు వాణి, నీకు ఇంకా అర్థం కాలేదా నేనేమంటున్నాను? ఓరి దీనేసాలో, నిజంగా అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు మేడం. ఒరే ఆజాము, ఇక చెప్పేద్దాం రాయ్. విషయం ఏంటంటే ఇప్పుడు జెన్జీ బ్యాచ్ మొత్తము ఏది సక్కగా మాట్లాడతలేరట, ఏది సక్కగా మెసేజ్ చేస్తలేరట. ఏం మాట్లాడాలన్నా మీమ్స్ తోనే చెప్తున్నారట, ఏం చాటింగ్ చేయాలన్నా మీమ్స్ తోనే చెప్తున్నారట. ఓహో దట్టా. యా, దట్టు. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? సరిపోయారు ఇద్దరును. వాణి, నువ్వు కూడా లైన్లోకి వచ్చినావు కదా. వచ్చుడేంది, తెలుసో తెలియకనో మనం కూడా మెసేజ్లు చేసేటప్పుడు మీమ్స్ ఫార్వర్డ్ చేస్తలేమా? అవును, బాధగా ఉన్నప్పుడేమో బ్రహ్మానందం బాధపడేది, సంతోషంగా ఉన్నప్పుడేమో సంతోషపడే మేము. ఇగో గిట్లనే నేను కూడా చాటింగ్ చేసేటప్పుడు గిట్లనే మీమ్స్ ఫార్వర్డ్ చేస్తా. ఒక దిక్కు ఎమోజీలు, ఇంకో దిక్కు ఈ మీమ్స్. ఇది ఒక సెపరేట్ భాషనే అయిపోయింది చాలా మందికి. అంతేగా పబ్లిక్ మీరు కూడా గిట్లనే మీమ్స్ బాగానే వాడుతుండొచ్చు కదా. సరే, ఏది వాడినా కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది. తీయుండ్రి, భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అని అనలేదా మన పెద్దలు? ఆ భావం మంచిగా ఉన్నంతసేపు ఏం ప్రాబ్లం లేదు.